Hey there guys, Ninu Tausif Ahmed Warangal Nundi. So today we are going to have a discussion about top 5 110cc motorcycles for you guys. So video ganaka first time చూస్తుంటే వీడియో ఎండ్ దాకా చూడండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇవాళ మాట్లాడుకోబోయేది టాప్ 5 బెస్ట్ 110cc మోటార్ మన సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ బై టాకింగ్ అబౌట్ ది 5th మోటార్ సైకిల్. యాక్చువల్గా నేను ఈ వీడియోలో 6 మోటార్ సైకిల్స్ పెడదాం అనుకున్నాను, కానీ ఒక మోటార్ సైకిల్ దీంట్లో కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది. విచ్ వన్ ఇస్ దాట్ 6th ర్యాంక్ మీద మనం కనుక చూసుకుంటే ఈ లిస్ట్లో అయితే ఆ మోటార్ సైకిల్ లేదు, కానీ నేను దానికి మెన్షన్ చేస్తున్నాను. దట్ ఈస్ ది హాండా లీవో డిస్క్ బ్రేక్ వర్జన్. మనం కనుక చూసుకుంటే ఈ మోటార్ సైకిల్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది. వెల్, ఇట్ ఈస్ 88,000 ఎక్స్ షోరూమ్. మామూలుగా చూసుకుంటే షైన్ డ్రమ్ వర్జన్ కన్నా లీవో ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంది. సో ఈ లిస్ట్లో నేను ఈ మోటార్ సైకిల్ పెట్టలేదు. సో ద 5th పొజిషన్ ఈజ్ ఏ మోటార్ సైకిల్ అనుకుంటుండ్రో? వెల్, గెస్ చేయండి. నేను ఒక 5 seconds టైం ఇస్తున్నాను. కామెంట్స్లో కూడా పోస్ట్ చేయండి మీరు ఏ మోటార్ సైకిల్ అనుకున్నారు. వెల్, తీసుకోండి టైం గెస్ చేయడానికి. వెల్, 5 seconds స్టార్ట్ అవుతున్నాయి. 5, 4, 3, 2, 1. వెల్, ఇట్ ఈస్ ద టీవీఎస్ స్పోర్ట్ అండి. ఓకే, సో మన పాత వీడియోలో కొందరు కమెంట్ చేశారు దట్ అన్న మీరు 110cc ఎందుకు రివ్యూ చేయలేదు. మీకోసమే రివ్యూ చేస్తున్నానండి. ద బెస్ట్ చాయిస్. ఓకే, టాప్ 5 110cc మోటార్ సైకిల్. సో ద 5th ర్యాంక్ ఇస్ ద టీవీఎస్ స్పోర్ట్. ఇట్ ఈస్ ద మోస్ట్ అఫోర్డబుల్ 110cc మోటార్ సైకిల్ ఇన్ ది ఇండియన్ మార్కెట్ అండి. ప్లస్ జిఎస్టీ తగ్గాక దీని ప్రైస్ ఇంకా తగ్గుతుంది. సో ఇట్ ఈస్ అ 110cc మోటార్ సైకిల్, 4-stroke engine, ఎయిర్ కూల్డ్ 2-valve engine. సో మ్యాక్సిమం పవర్ మనం కనుక చూసుకుంటే ఇట్ ఈస్ 8 bhp అట్ 7,350 rpm. మ్యాక్సిమం టార్క్ కనుక చూసుకుంటే 8.7 Nm ఆఫ్ టార్క్ అట్ 4,500 rpm. ఈ బండి వెయిట్ గనక మనం చూసుకుంటే ఇట్స్ 112 kg, 112 kg. అండ్ ద గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ టీవీఎస్ స్పోర్ట్ ఇస్ 175 mm అండ్ సీట్ హైట్ ఇస్ 790 mm. సో సీట్ హైట్ గనక ఇప్పుడు 790 mm ఉంటే చాలా మందికి మోటార్ సైకిల్ యాక్సెసిబుల్ ఉండబోతుంది. యావరేజ్ హైట్ రైడర్స్ కూడా ఈ బండికి చాలా మంచిగా నడపచ్చు. సస్పెన్షన్ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే ఫ్రంట్ సస్పెన్షన్ ఇస్ నాన్ అడ్జస్టబుల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, కానీ వెనుక సస్పెన్షన్ ఇస్ 5-step అడ్జస్టబుల్. సో హెచ్ఎఫ్ డీలక్స్ కన్నా దీని సస్పెన్షన్ బెటర్ ఉంటుంది. కానీ మనకేందంటే ఈ బైక్ చాలా వాల్యూ ఫర్ మనీ అండి. హెచ్ఎఫ్ డీలక్స్ కూడా వాల్యూ ఫర్ మనీ 100cc సెగ్మెంట్లో. 110cc సెగ్మెంట్లో మనకి బైక్ సస్పెన్షన్ నేను చెప్పినట్టు వెనకది 5-step అడ్జస్టబుల్ ప్రీలోడ్. ఓకే, ఇప్పుడు ట్యాంక్ కెపాసిటీ మనం కనుక మాట్లాడుకుంటే ఏ బండి ఇది? టీవీఎస్ స్పోర్ట్ 110ది. ఇట్స్ 10 liters. ముందు హాలోజన్ బల్బ్ వస్తుంది, హాలోజన్ ఇండికేటర్స్ వస్తాయి, వెనుక టేల్ ల్యాంప్ కూడా హాలోజనే ఉంది. సో ఈ బైక్ మనం కనుక చూసుకుంటే అండి 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఫుల్ బ్లాక్ ఒక కలర్, ఫుల్ గ్రే ఒక కలర్, ఫుల్ రెడ్ ఒక కలర్. మీరు ఇమేజెస్లలో చూస్తున్నారు కదా, ఫుల్ బ్లాక్, ఫుల్ గ్రే అండ్ ఫుల్ రెడ్ కలర్. దీంట్లో ఇంకొకటి గ్రాఫిక్ కిట్స్ తోటి కూడా ఒక బైక్ వస్తుంది, మీరు ఇమేజ్లలో అది చూస్తున్నారు కదా. వేరే కలర్స్ మనం కనుక చూసుకుంటే టీవీఎస్ స్పోర్ట్ 110లో బ్లాక్ అండ్ బ్లూ కలర్ ఒకటి ఉంది, రైట్. మెటాలిక్ బ్లూ చాలా బాగుంది కలర్. వైట్ పర్పుల్ కలర్, సూపర్బ్ కలర్ ఇది, రైట్. ఇంకొకటి బ్లాక్ అండ్ రెడ్ కలర్. సో ఇవి ఉన్నాయి. సో ఈ బండిలో ఒక మంచి ఫీచర్ ఏంటంటే అండి, మీటర్లో మనకు ఒక ఈకో మీటర్ వస్తుంది, అంటే ఈకో ఇండికేటర్. ఈకో ఇండికేటర్ వల్ల ఏంటంటే మీకు మైలేజ్ చాలా మంచిగా వస్తుంది. ఆ లిమిట్స్లలో నడిపితే మీ బండికి మైలేజ్ చాలా బాగా వస్తుంది. తర్వాత పవర్ ఇండికేటర్ ఉంటుంది. ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్ అంటారు దీనికి. మామూలుగా చూస్తే ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్స్. మీరు ఎప్పుడైనా ఈకో మోడ్లో నడిపితే మీకు ఒక మైలేజ్ ఎంత వస్తుందో నేను చెప్తున్నా అండి లాస్ట్లో. కాంబీ బ్రేక్ సిస్టమ్, ఇప్పుడు ప్రతి బండ్లో ఇండియాలో కాంబీ బ్రేక్ సిస్టమ్ వస్తుంది. కొన్ని కంపెనీస్ దానికి సింక్రోనైజ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు, కొందరు ఇంటెలిజెంట్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు, బజాజ్ వాళ్ళు దానికి యాంటీ స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు, టీవీఎస్ వాళ్ళు దానికి కాంబీ బ్రేక్ సిస్టమ్ అంటారు. అంటే దాని అర్థం ఏంది, ముందు బ్రేక్ కొట్టినా వెనకది కొంచెం పడుతుంది, వెనక బ్రేక్ కొట్టినా ముందుది కొంచెం ఇంటర్వెన్షన్ ఉంటుంది. అంటే మీ బండి స్కిడ్ కాకుండా ఈ బ్రేకింగ్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ ప్రతి బండికి వస్తుంది, టీవీఎస్ స్పోర్ట్ 110కి కూడా వస్తుంది. తర్వాత మనం కనుక చూసుకుంటే దీంట్లో 2 మోడల్స్ ఉన్నాయండి. దీంట్లో టీవీఎస్ స్పోర్ట్ 110cc అది ఈఎస్ ప్లస్, దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత? 69,000.
ఆన్ రోడ్ వచ్చేదాకా మనకి రఫ్గా ఒక 89,000 వస్తుంది. జిఎస్టీ కట్ తర్వాత ఒక 5,000 దాకా, 5 కూడా కాదు, ఒక 7,000 దాకా తగ్గొచ్చండి, డిపెండింగ్ ఆన్ ది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అట్ దాట్ టైం, సెప్టెంబర్ 22 తర్వాత. ఈఎస్ మోడల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 72,835. ఇది ఎక్కడ? తెలంగాణ, వరంగల్. ఓకే, సో ఆన్ రోడ్ ప్రైస్ ఆఫ్ దాట్ బైక్ ఇస్ 91,000 అండి. సో ఈఎస్ ప్లస్ ది ఆన్ రోడ్ ప్రైస్ వరంగల్లో చూపెట్టేది 87,000. ఓకే, ఈఎస్ది ఆన్ రోడ్ ప్రైస్ 91,310 రూపీస్ అండి. మనకి సెప్టెంబర్ 22 తర్వాత జిఎస్టీ కట్ అయినాక ఒక 6 నుంచి 7,000 రూపాయలు తప్పకుండా తగ్గుతుంది. సో దీని మీద వారంటీ టీవీఎస్ ఇచ్చేది 5 years అండి, 60,000 కిలోమీటర్స్ దాకా. ఇప్పుడు 4th ర్యాంక్ ఏ బైక్ వస్తుంది? గెస్ చేయండి, ఒక 5 seconds టైం ఇస్తున్నాను నేను. 5, 4, 3, 2, 1. వెల్, ఇట్ ఈస్ అ మోటార్ సైకిల్ ఫ్రమ్ బజాజ్ CT 110X. ఇప్పుడు ఈ 2 బండ్లు నేను 5th and 4th ర్యాంక్ ఎందుకు పెట్టాను? ఈ బండ్లకు ట్యూబ్లెస్ టైర్స్ లేవు, చాలా 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 బేసిక్ బండ్లు ఇవి. ఓకే, సో బజాజ్ CT 110X. ఓకే, ఇది ఒక 110cc బైక్, కానీ దీంట్లో 115cc ఇంజన్ ఉంది, FI ఇంజన్ వస్తుంది ఇప్పుడు. సో నాకు తెలిసినంత వరకు దీంట్లో ప్లాటినా 110cc ఇంజన్ వీళ్ళు దీంట్లో ఫిక్స్ చేశారు. ఓకే, యూ గెట్ అన్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ 2 valve విత్ జనరేట్స్. ఓకే, రఫ్లీ అరౌండ్ 8.6 bhp. ఓకే, దీనికి ఒక రౌండ్ హెడ్ ల్యాంప్ వస్తుంది, మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా, దాని మీద ఐరన్ కవరింగ్ వస్తుంది అండ్ ఫోక్ బూట్స్ వస్తాయంటే ఫోర్క్ మీద కవరింగ్ వస్తుంది. సో ఎవరైతే రఫ్ రోడ్స్ మీద నడుపుతారో వాళ్ళకి చాలా మంచి బండి. ఓకే, అండ్ దీనికి నేను చెప్పినట్టు 2 valve ఇంజన్ వస్తుంది. ఏది బండి మీరు తీసుకున్న కంప్యూటర్ బైక్స్లలో 2 valve ఇంజనే వస్తుంది. యూ విల్ నాట్ గెట్ 4 valve ఇంజన్స్. కొన్ని బైక్స్లలో 3 valve ఇంజన్స్ కూడా వస్తాయి, టీవీఎస్ లాంటి బండ్లలో. ఓకే, అవి రేడర్ల దాంట్లో వస్తాయి అండ్ టార్క్లో. ఓకే, సో మెయిన్గా మనం చూసుకుంటే దీనికి ఫ్యూల్ ఇంజెక్షన్ స్టాండర్డ్, కార్బొరేటరీ బండ్లు ఇప్పుడు వస్తలేదు, బికాస్ దిస్ ఈజ్ OBD2B కంప్లైంట్. అండ్ మ్యాక్సిమం పవర్ అని చెప్పినట్టు 8.6 bhp at 7,000 rpm, 9.81 Newton meters of torque at 5,000 rpm. సో టార్క్ కొంచెం ఎర్లీగా కిక్ ఇన్ అవుతుంది బండ్ల. ఈ బండ్లో కూడా టీవీఎస్ స్పోర్ట్ 110లో కూడా నీకు 2 కిక్ స్టార్ట్ కూడా వస్తుంది, సెల్ఫ్ స్టార్ట్ కూడా వస్తుంది. తర్వాత టీవీఎస్ స్పోర్ట్ 110కి కూడా CT 110Xకి కూడా 4 speed గేర్ బాక్స్ వస్తుంది, 5 gears రావి బండ్లలో. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్లాటినా 110కి ఒక కాలంలో 5 speed గేర్ బాక్స్ వచ్చేది, హెచ్ గేర్ అని ఒక మోడల్. కానీ ఇప్పుడు CT 110Xకి కూడా 4 speed గేర్ బాక్స్ వస్తుంది. మనకి సింగిల్ డౌన్ ట్యూబ్ ఫ్రేమ్ వస్తుంది విచ్ లోవర్ క్రాడ్లింగ్ అంటే కింద ఒక ఫ్రేమ్ ఉంటుంది. ఈ బండి ఏంటంటే అండి, పాడైన రోడ్ల మీద నడపడానికి చాలా మంచి బండి అనమాట. ఏది? బజాజ్ CT 110X. CT 125 బజాజ్ ప్రొడక్షన్ ఆపేసింది. ఓకే, సో ఈ బండికి మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే CT 110Xకి 11 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ వస్తుంది, 17-inch rims వస్తాయి మనకి. ఇది టీవీఎస్ స్పోర్ట్ 110కి కూడా 17-inch రిమ్సే వస్తాయి. ఓకే, తర్వాత బ్రేక్స్ విషయంలో మాట్లాడుకుంటే 2 బైక్స్కి కూడా CT 110Xకి కూడా టీవీఎస్ స్పోర్ట్ 110కి కూడా 130 mm బ్రేక్ ఎట్ ద ఫ్రంట్. ఓకే, అండ్ 110 mm బ్రేక్ ఎట్ ద రియర్. ఓకే, తర్వాత వెయిట్ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే బజాజ్ CT 110Xకి యూ గెట్ లైక్ అ వెయిటేజ్ ఆఫ్ ఎంత? 121 kgs. ఓకే, రఫ్లీ 127 kgs అండి, 1 కూడా కాదు. ఓకే, 170 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్, 810 mm సీట్ హైట్, కొంచెం ఎక్కువ సీట్ హైట్ ఉంది దేనికి? బజాజ్ CT 110X. ఓకే, టోటల్గా దీనికి 3 కలర్స్ వస్తాయండి, గ్రీన్ అండ్ బ్లాక్ వస్తుంది, మీరు ఇమేజ్లలో చూస్తున్నారు కదా, రైట్. బ్లాక్ అండ్ రెడ్ వస్తుంది ఇంకొక కలర్, తర్వాత బ్లూ అండ్ బ్లాక్ కూడా వస్తుంది, 3 కలర్స్ వస్తాయి. కానీ బైక్లో ట్యూబ్లెస్ టైర్స్ రావు, ట్యూబ్ టైర్సే వస్తాయి. ప్లస్ సైడ్ స్టాండ్, ఇంజన్ కట్ ఆఫ్ అన్ని బండ్లలో వస్తున్నాయి, దీని కూడా వస్తుంది. ప్లస్ ఏంటంటే వెనక మనకు బజాజ్ CT 110Xకి మీరు ఇమేజ్లో చూస్తున్నాం కదా, ఒక స్పెషల్ క్యారియర్ వస్తుంది అనమాట. ఆ స్పెషల్ క్యారియర్ వల్ల మీకు లాభం ఏంది? మీరు లోడ్ క్యారీ చేయొచ్చు. పొరపాటున ఫర్ ఎగ్జాంపుల్ మీరు అగ్రికల్చర్ పని చేస్తుండ్రు ఆర్ మీరు స్విగ్గీ జొమాటోకి పని చేస్తున్నారు, అయితే ఈ క్యారియర్ విల్ సపోర్ట్. ఓకే, మంచిగా బాక్సెస్ పెట్టుకోవడానికి చాలా పనికొస్తుంది అనమాట. తర్వాత మనం కనుక చూసుకుంటే అండి, ఎక్స్ షోరూమ్ ప్రైసింగ్ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే ద ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ బజాజ్ CT 110X తెలంగాణలో 72,000 రూపీస్ ఉంది, 72,051 రూపీస్. ఆన్ రోడ్ వచ్చేదాకా నాకు తెలిసినంత వరకు ఒక 20,000 ఎక్స్ట్రా, 92,000-93,000 దాకా ఉంటుంది. కానీ GST కట్ తర్వాత యూ విల్ హ్యావ్ 6,000 to 7,000 or 8,000 రూపీస్ డిస్కౌంట్ ఆన్ దిస్ బైక్. ఓకే, ఇప్పుడు మైలేజ్ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే టీవీఎస్ స్పోర్ట్ మైలేజ్ సిటీలో మనం ఒక 60
65 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు ఈకో మోడ్లో నడిపితే. సేమ్ మైలేజ్ కెన్ ఆల్సో బి ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ బజాజ్ సిటీ 110X. హైవేలో ఒక 70 పైన ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు 60 to 65 స్పీడ్ కింద నడపాలి. మీరు 80 స్పీడ్ నడిపి నాకు 70 మైలేజ్ వస్తలేదంటే ఎక్కువ మీరు థ్రాటిల్ ఇస్తే ఫ్యూల్ కన్జంప్షన్ ఎక్కువై మైలేజ్ ఎక్కువ రాదు. సో యావరేజ్గా సిటీలో టీవీఎస్ స్పోర్ట్ 110కి కూడా అండ్ బజాజ్ సిటీ 110Xకి కూడా ఓకే యూ కెన్ ఎక్స్పెక్ట్ అ మైలేజ్. ఇప్పుడు వరంగల్ లాంటి సిటీలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, మీరు మైలేజ్ కొంచెం ఎక్కువ వస్తుంది. హైదరాబాద్ లాంటి సిటీలో యూ కెన్ ఎక్స్పెక్ట్ బోత్ ఆఫ్ దీస్ బైక్స్, ఏది సిటీ 110 బజాజ్ అండ్ టీవీఎస్ స్పోర్ట్ టు గివ్ అ మైలేజ్ ఆఫ్ 60 రఫ్గా. హైదరాబాద్ లాంటి సిటీలో 58 దాకా వస్తుంది రఫ్గా, 57, 58. కొన్ని జోన్స్లలో మీకు చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే 55 దాకా మైలేజ్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ పొజిషన్ ఏ బండి ఉండొచ్చు గెస్ చేయండి, నేను కొంచెం టైం ఇస్తాను మీకు. 5, 4, 3, 2 and 1. Well, it is a bike from TVS again. TVS Star City Plus అండి. వండర్ఫుల్ బైక్. ఎలా అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంజన్ కూడా దేంట్లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్లో దీని థర్డ్ ర్యాంక్ మీద ఎందుకు పెట్టాను నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కూడా 110cc ఇంజన్. టీవీఎస్ స్పోర్ట్ 110లా టీవీఎస్ స్టార్ సిటీ 110లా సేమ్ ఇంజన్ వస్తుందండి. ఓకే, వాళ్ళ పవర్ అండ్ టార్క్ కూడా దాదాపు సేమే. సో ఇట్ హ్యాస్ అన్ ఎయిర్ కూల్డ్ 2 valve ఇంజన్. ఓకే, మనకి FI ఇంజన్ వస్తుంది దీంట్లో కూడా. ఏ బండ్లో కూడా ఇప్పుడు కార్బొరేటర్ రావడం లేదు. కానీ బండ్ల వండర్ఫుల్ ఫీచర్ ఏంటంటే మీకు ఇక్కడ ఒక ఫుల్ LED హెడ్ ల్యాంప్ వస్తుంది, ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. ఇప్పుడు నేను బండి ర్యాంకింగ్ ట్యూబ్లెస్ టైర్స్ మీద కూడా డిసైడ్ చేస్తానండి, ఎందుకంటే ట్యూబ్ టైర్స్ ఉన్న బండికి పంక్చర్ సడన్గా అవుతాయి. సో యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ అ బిగ్ బెనిఫిట్ అనమాట. ట్యూబ్లెస్ టైర్స్ ఉంటే సడన్ పంక్చర్స్ ఎప్పుడు కావు. సో దీనికి LED హెడ్ ల్యాంప్ వస్తుంది, ప్లస్ ఇంకొక యూస్ఫుల్ బెనిఫిట్ USB చార్జర్ వస్తుంది బండికి. సో USB చార్జర్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ మీ కాడ పంక్చర్ రిపేరింగ్ కిట్ ఉంది, మీరు హైవేలో వెళ్తుండ్రు, సడన్గా పంక్చర్ అయితే దానికి అటాచ్ చేసి మరీ మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. నేను ట్యూబ్లెస్ టైర్ ఫిక్స్ చేయడానికి ఒక వీడియో కూడా చేస్తాను. దట్ ఈస్ వై ఎవరైతే నా వీడియో చూస్తున్నారో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెజారిటీ ఆఫ్ ద రివ్యూవర్స్ ఇలాంటి వీడియోస్ చేయరండి, జస్ట్ బండ్లు నడిపేసి దే జస్ట్ సే ఓకే మంచి బండి. బట్ మన కాడ చాలా ప్రాక్టికల్ రివ్యూస్ ఉంటాయి, ఎందుకంటే నేను టీవీఎస్ స్పోర్ట్ నడిపాను, సిటీ 110X కూడా నడిపాను, ప్లస్ ఐ హావ్ ఆల్సో రీడ్ ఇన్ ద టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. ఈ బండి నడిపాక నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. ప్లస్ మెయిన్గా ఏంటంటే అండి, నేను షోరూమ్స్కి వెళ్ళి వాళ్ళ బండ్లు అడుక్కొని నాకు రివ్యూ చేసేవాడు అసలు అవసరం లేదు. నా సర్కిల్లల్లో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బండ్లు నేను నడిపాను. టీవీఎస్ రానిన్ కూడా నేను నడిపానండి. ఒక మన సబ్స్క్రైబర్ అడిగారు టీవీఎస్ రానిన్ రివ్యూ చేయండి, నేను నా ఒపీనియన్ ఇవ్వగలుగుతానండి. బికాజ్ ఆ అబ్బాయి ఎవరైతే బండి నేను నడిపాను అతను వేరే దూరం ఉంటాడు, ప్లస్ షోరూమ్ కూడా నా ఇంటికంటే చాలా దూరం ఉంది. ఓకే, సో ఇప్పుడు ద బెస్ట్ థింగ్ అబౌట్ టీవీఎస్ స్టార్ సిటీ ఈస్ ఇట్ ఈస్ ఆఫర్డ్ ఇన్ 2 వేరియంట్స్ అండి, డిస్క్ వేరియంట్, డ్రమ్ వేరియంట్. మనకి డిస్క్ వేరియంట్ టీవీఎస్ స్టార్ సిటీ కనుక చూసుకుంటే ముందు 240mm డిస్క్ వస్తుంది, వెనుక 110mm డ్రమ్ వస్తుంది, ప్లస్ దీంట్లో కూడా సింక్రొనైజ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది, విచ్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ ఫీచర్ అనమాట. పవర్ మనం చూసుకుంటే టీవీఎస్ స్టార్ సిటీలో రైట్ స్టార్ సిటీ ప్లస్ యూ విల్ గెట్ 8.08 bhp at 7350 rpm and maximum torque of 8.7 Newton meters at 4500 rpm. దీంట్లో కూడా టార్క్ కొంచెం తొందరనే కిక్ ఇన్ చేస్తుంది. సో దీంట్లో సెకండ్ మోడల్ అనేసి మనకి డ్రమ్ వేరియంట్ అండి. ఆ డ్రమ్ వేరియంట్ ఓకే. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఆఫ్ ద డ్రమ్ వేరియంట్ ఇస్ 75,586. ఆన్ రోడ్ వచ్చేసి దీనికి మనకి 97,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్. September 22 తర్వాత తీసుకుంటే మీకు 90,000 పడవచ్చు. ఏది టీవీఎస్ స్టార్ సిటీ డ్రమ్ వేరియంట్. ద డిస్క్ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇస్ 79,586. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,02,000 అండి. మీరు GST రిడక్షన్ తర్వాత తీసుకుంటే దీంట్లో కూడా ఒక దాదాపు 8,000 దాకా తగ్గే అవకాశం ఉంటుంది. సో మనకి రఫ్గా చూసుకుంటే 95,000 దాకా రావచ్చండి, 94,000-95,000 దాకా. ఏది డిస్క్ వేరియంట్ ఆఫ్ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్. దీనికి కూడా మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్ వస్తుంది, వెనకాల ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది, ప్లస్ ట్యూబ్లెస్ టైర్స్ ఈ బండికి వస్తాయండి. సో తర్వాత మనం కనుక చూసుకుంటే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్కి కూడా యూ గెట్ అ 10-liter ఫ్యూల్ ట్యాంక్ అండ్ అ 4-speed గేర్ బాక్స్. తర్వాత మనం కనుక చూసుకుంటే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్లో యూ గెట్ అ సీట్ హైట్ ఆఫ్ 785 mm. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది, 172 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్. ఓకే, వెయిట్ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే TVS Star City weight is roughly around 114 to 115 kgs and disc variant ku 1 kilogram ekku, so it's 116.
116 కిలోగ్రామ్, 116 కిలోలు. ఓకే, సో కలర్స్ మనం కనుక మాట్లాడుకుంటే అండి, డిస్క్ వేరియంట్లో సాడ్లీ యూ హ్యావ్ ఓన్లీ 2 కలర్స్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా, అండ్ బ్లాక్ అండ్ రెడ్. ఇవి డిస్క్ వేరియంట్లో ఓన్లీ 2 కలర్స్. మనం డ్రమ్ వేరియంట్లో చూసుకుంటే చాలా కలర్స్ ఉన్నాయండి. ఫస్ట్ కలర్ ఇస్ బ్లాక్ అండ్ రెడ్, ఇది డ్రమ్ వేరియంట్లో. ఓకే, అండ్ బ్లాక్ అండ్ గ్రే కలర్ ఉంది, ఇమేజెస్లలో మీరు చూస్తున్నారు కదా. బ్లూ అండ్ గ్రీన్ కలర్ ఉంది. ఓకే, బ్లూ కలర్, సారీ నాట్ బ్లూ అండ్ గ్రీన్, బ్లూ కలర్, రైట్. థర్డ్ కలర్ ఇది. ఓకే, బ్లాక్ అండ్ రెడ్, గ్రే అండ్ బ్లాక్, బ్లూ కలర్, గ్రీన్ అండ్ బ్లాక్. అండ్ మైలేజ్ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్లో సిటీలో మీరు ఈజీగా 65 to 66 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వరంగల్ లాంటి ఆర్ కరీంనగర్ లాంటి సిటీలో హైవేలో తప్పకుండా 70+. ఓకే, అది ఎట్లా మెల్లగా ఈకో మోడ్లో నడిపితే. ఓకే, తర్వాత మనకి బైక్లో చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా బాగుంది. ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్, రైట్. ఓకే, సో సెకండ్ ర్యాంక్ ఏది ఉండొచ్చండి, గెస్ చేయండి. వెల్, నా కాడ కూడా ఆ బండి ఉంది. వెల్, కానీ వేరే మోడల్ ఉంది, బజాజ్ ప్లాటినా 110. ఇట్ ఈస్ ఇన్ ద సెకండ్ పొజిషన్. అదెందుకో నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీని ప్రైసింగ్ హైదరాబాద్లో కొన్ని లొకేషన్స్లలో ఈ బండి 90,000కే ఇస్తుందండి. ఓకే, డిస్ట్రిక్ట్స్లలో ఈ బండి చాలా ఎక్కువ ధర చెప్తున్నారు. 90,000 ఆన్ రోడ్ ఉంది. జిఎస్టీ కట్ తర్వాత ఈ బైక్ వచ్చేసి మనకి 93,000 ఆర్ 92,000 దాకానే అవైలబుల్ ఉంటుంది సెప్టెంబర్ 22 తర్వాత. సో ఈ బైక్కి మనకు 110cc కాకుండా 115cc ఎంజన్ ఉంది. ఓకే, విచ్ ఈస్ ఎయిర్ కూల్డ్ 2 valve. ఓకే, విచ్ జనరేట్స్ 8.5 bhp ఆఫ్ పవర్. చాలా మంచి పవర్ ఉంది. అండ్ ఇట్ హ్యాస్ అ 4-speed గేర్ బాక్స్. మైండ్ యూ దాట్ పాత వర్జన్లలో ఓకే హెచ్ గేర్ ఆర్ ప్లాటినా 110 ABSలలో మీకు డిజిటల్ మీటర్ ఉండే చాలా మంచి ఫీచర్స్ ఉండే, 5-speed గేర్ బాక్స్ కూడా ఉండే. కానీ ఇప్పుడు వచ్చే ప్లాటినా హ్యాస్ అ 4-speed గేర్ బాక్స్ అండి. ఓకే, ఇట్స్ ఎయిర్ కూల్డ్ 2 valve ఇంజిన్. ఓకే, తర్వాత దీంట్లో చాలా పెద్ద బెనిఫిట్ ఏంటంటే యూ గెట్ అ సెపరేట్ DRL. ఓకే, అండ్ హెడ్ ల్యాంప్ స్విచ్ వస్తుంది, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ప్లస్ వెనక నైట్రాక్ సస్పెన్షన్ వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ ఈజ్ అమేజింగ్ అన్నమాట. చాలా మంచి ట్రావెల్ ఉంది. పాడైన రోడ్ల మీద కూడా మీరు నడిపితే బండికి ఎక్కువేం ఎఫెక్ట్ పడదన్నమాట. ప్లస్ ఈ బండికి కూడా కిక్ స్టార్ట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ వస్తుంది. ఈ బండిలో సీట్ చాలా వైడ్ ఉంటుంది. ప్లస్ గ్రౌండ్ క్లియరెన్స్ ఇప్పుడు ప్లాటినా 110 అయినా ప్లాటినా 100 అన్న, ఈ రెండు బండ్లలో మీకు 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అండ్ చాలా మంచి సస్పెన్షన్ అండి. ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటుందో వాళ్ళు ప్లాటినా 110 or 100 కొనొచ్చు. చాలా మంచి సస్పెన్షన్ ఉంది. తర్వాత మనం కనుక చూసుకుంటే సీట్ హైట్ కొంచెం ఎక్కువ ఉంది, 807 mm సీట్ హైట్. అండ్ దీనికి డ్రమ్ బ్రేక్స్ వేస్తాయండి, డిస్క్ బ్రేక్ రాదు. మీరు ఒకవేళ ఆగి కొనాలంటే 2026 దాకా ఆగండి. ABS అన్ని బండ్లకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ముందు బ్రేక్ మనం కనుక చూసుకుంటే 130 mm ఉంది, వెనక 110 mm ఉంది. ఈ బండ్లో ఇంకొక చాలా పెద్ద బెనిఫిట్, స్టార్ సిటీ 110 లాగానే దీనికి కూడా USB ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. ప్లస్ మనకి మ్యాక్సిమం పవర్ సేమ్ CT 110X లాగానే ఈ రెండు బండ్లలో CT 110X అండ్ బజాజ్ ప్లాటినా 110లో సేమ్ ఇంజిన్, ఇది కూడా 8.5 bhp ఆఫ్ పవర్ జనరేట్ చేస్తుంది. అండ్ టార్క్ నాకు తెలిసినంతవరకు CT 110 లాగానే ఉంటుందండి. రఫ్గా నేను చెప్తే ఇక్కడ అదే 9.8 Nm ఆఫ్ టార్క్. ఓకే, అట్ 5000 RPM. ఇద్దరికి సేమ్ పవర్ అండ్ టార్క్ అండి. ప్లస్ ఈ బండి 4 కలర్స్లలో ఉండండి. ఏది ప్లాటినా 110 మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదా, బ్లాక్ అండ్ గ్రీన్ నా దగ్గర ఉన్నట్టు, బ్లాక్ అండ్ సిల్వర్, రైట్, బ్లాక్ అండ్ రెడ్, తర్వాత ఫుల్ మరూన్ కలర్. ఈ ఫుల్ మరూన్ కలర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసినంతవరకు చాలా షోరూమ్స్లలో అవైలబుల్ లేదు. మీరు స్పెసిఫిక్గా ఆర్డర్ చేసే తెప్పించచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా బజాజ్ వాళ్ళ అఫీషియల్ సైట్లో ఈ కలర్స్ ఇంకా అప్డేట్ చేయలేదండి. ప్లస్ ఈ బండికి కూడా 11 లీటర్ ట్యాంక్ వస్తుంది. వెయిట్ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే 117 to 118 kgs ఉంది బండి వెయిట్. 11 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ ఉండడం వల్ల మీరు తక్కువ రీఫిల్స్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈ బండిలో కూడా 4-speed గేర్ బాక్స్ వస్తుంది. ప్లాటినా 110లో యూ డోంట్ గెట్ అ 5-speed గేర్ బాక్స్. అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఏది ప్లాటినా 110 FIది మనం కనుక చూసుకుంటే ఇట్స్ 73,000-74,000. ఆన్ రోడ్ వచ్చేదాకా ఇట్స్ రఫ్లీ 90,000 to 91,000. డిస్ట్రిక్ట్స్లలో దీని ప్రైసెస్ ఎక్కువ చెప్తుండండి. మీరు హైదరాబాద్లో ఉంటే దే విల్ నెవర్ చార్జ్ యూ మోర్ దెన్ 90,000 to 91,000. GST కట్ తర్వాత యూ విల్ డెఫినెట్లీ గెట్ దిస్ బైక్ సమ్వేర్ అరౌండ్ 82,000 to 83,000. చాలా పక్కా వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్. తర్వాత మనకు దీనికి కూడా 17-inch రిమ్స్ వస్తాయండి. సో ఏ బైక్కి 17-inch రిమ్స్ వస్తాయి? స్పోర్ట్ 110,
రైట్. మనకి బజాజ్ సిటీ 110, స్టార్ సిటీకి కూడా నాకు తెలిసినంతవరకు 17 ఇంచ్ రిమ్స్, అవును స్టార్ సిటీకి కూడా 17 ఇంచ్ రిమ్స్ వస్తాయి అండ్ దీనికి కూడా 17 ఇంచ్ రిమ్స్ వస్తాయి. సో వారంటీ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే ప్లాటినా 110కి 5 years ఆఫ్ వారంటీ, 75,000 కిలోమీటర్స్, 75,000 కిలోమీటర్స్ దాకా వారంటీ వస్తుంది. కానీ మీకు వారంటీ క్లెయిమ్ చేయాలంటే మీరు షోరూంలోనే సర్వీస్ చేయాలి. ఇప్పుడు ద లాస్ట్ బైక్ విచ్ ఇస్ ద ఫస్ట్ ర్యాంక్ ఏదనుకుంటున్నారు? వెల్, ఇట్ ఈస్, మీరు గెస్ చేయండి ఏ బైక్ నేను సెలెక్ట్ చేస్తాను పర్సనల్గా. రైట్, ఆల్వేస్ రిమెంబర్ పీపుల్, నేను హోండాకు బజాజ్కు ఎప్పుడైనా ఫస్ట్ అలా లిటరల్గా నాకు నచ్చినట్టు పెట్టాను, కానీ ఫీచర్స్ పట్టి దాని రిలయబిలిటీ పట్టి నేను ఆ బైక్ ర్యాంకింగ్ పెడతాను. వెల్, విచ్ ఇస్ దట్ బైక్? ఇట్ ఈస్ the TVS Radeon, okay, the top model, the digital meter model which comes with USB charging and disc brake. Well, there are so many models in the TVS Radeon, people. All black edition, that is 73,000, okay, manaki ex showroom. Base model 79,000. Digital drum 83,000, ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ప్రైసెస్. డిజిటల్ డిస్క్ ఇస్ 87,145 ఎక్స్ షోరూమ్. సో దీంట్లో నేను నంబర్ 1 ర్యాంకింగ్లో ఏది పెట్టానంటే, అన్ని మోడల్స్ పెట్టాను కానీ నాకు పర్సనల్గా నచ్చింది టీవీఎస్ రేడియాన్ డిజిటల్ మోడల్ డ్యూయల్ టోన్ విత్ డిస్క్ బ్రేక్. ఓకే, సో ఇక్కడ మనం కనుక చూసుకుంటే అండి, ఆల్ బ్లాక్ మనం కనుక చూసుకుంటే దీంట్లో ఒకటే కలర్ ఉంది. దిస్ ఇస్ ప్యూర్ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్ అండి. నేను యాక్చువల్గా ఇదే కొందాం అనుకున్నాను కానీ ఐ బాట్ అ ప్లాటినా బికాజ్ ఇట్ హ్యాస్ అ చార్జర్. ఓకే, తర్వాత బేస్ మోడల్ మనం కనుక చూసుకుంటే దీంట్లో 4 కలర్స్ ఉన్నాయండి. డార్క్ బ్లూ మీరు ఇమేజ్లో చూస్తున్నాం కదా, మెటాలిక్ బ్లాక్ కలర్, పర్పుల్ కలర్, రాయల్ పర్పుల్ కలర్ అండ్ డిజిటల్ బ్లాక్. ఓకే, నౌ ఇంజన్ విషయంలో మనం కనుక మాట్లాడుకుంటే టీవీఎస్ రేడియాన్ ఇంజన్ ఇస్ 110cc 4-stroke 2-valve air-cooled engine which generates a power of almost 8.1 bhp at 7350 rpm. Okay, same like Star City. So ఈ టీవీఎస్ స్పోర్ట్ 110, టీవీఎస్ స్టార్ సిటీ అండ్ టీవీఎస్ రేడియాన్ దీంట్లో 3 bucks వచ్చాయండి. ఓకే, నాట్ అ జోక్. ప్యాషన్ ప్రో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ బైక్ అవుట్ ఆఫ్ ప్రొడక్షన్ ఉంది. సో మ్యాక్సిమం పవర్ ఇస్ 8.1 bhp రఫ్లీ అట్ 7350 rpm అండ్ మ్యాక్సిమం టార్క్ 8.7 Nm at 4000 rpm. దీనికి కూడా టార్క్ కొంచెం తొందరగా కిక్ ఇన్ అవుతుంది. ఇట్ హ్యాస్ అ 4-speed గేర్ బాక్స్, టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇన్ ద ఫ్రంట్ అండ్ మనం కనుక చూసుకుంటే రియర్ సస్పెన్షన్ is again 5-step adjustable suspension. ఓకే, సో బ్రేక్స్ మనం కనుక చూసుకుంటే టాప్ మోడల్ గురించి నేను మాట్లాడుతున్నానండి. దట్ ఈస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ 110cc మోటార్ సైకిల్. ఓకే, సో మనకి ముందు బ్రేక్ 240 mm డిస్క్ ఉంది, వెనుక 110 mm డ్రమ్ ఉంది. ప్లస్ మనం కనుక చూసుకుంటే రేడియాన్ గెట్స్, ఓకే, దీంట్లో బైక్లో పెద్ద బెనిఫిట్ ఏంటంటే మనం అన్ని మోడల్స్ చూసాం కదా, దాంట్లో 17 inch రిమ్స్ ఉన్నాయి, దీంట్లో 18 inch రిమ్స్ ఉన్నాయి. దానివల్ల కొంచెం హ్యాండ్లింగ్లో కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫ్ దిస్ బైక్ ఈజ్ 180 mm, సీట్ హైట్ ఈజ్ 780 mm. సో యావరేజ్ హైట్ రైడర్స్ విల్ ఆల్సో బీ ఏబుల్ టు రైడ్ దిస్ బైక్ వెరీ నైస్లీ. ప్లస్ రేడియాన్లో నాకు చాలా నచ్చిన థింగ్ ఏంటంటే అండి, దాని ఎగ్జాస్ట్ సౌండ్. మీరు ఎప్పుడైనా టీవీఎస్ రేడియాన్ స్టార్ట్ చేసి చూడండి, ఒక డిస్టెన్స్ నుంచి మీరు వింటే యూ విల్ ఫీల్ లైక్ అ వెరీ హెవీ బైక్ అన్నమాట. ఓకే, సో దట్స్ అ వెరీ బిగ్ థమ్స్ అప్ ఫర్ టీవీఎస్ ఫర్ హ్యావింగ్ దట్ సౌండ్ ఇంజనీరింగ్ అనమాట. సో వెయిట్ మనం కనుక చూసుకుంటే అండి 113 mm అండ్ దిస్ బైక్ హ్యాస్ ద వైడెస్ట్ అండ్ ద లాంగెస్ట్ సీట్ నాకు తెలిసినంత వరకు. ఓకే, ఇప్పుడు చాసీ, రైట్, చాసీ గురించి మనం కనుక మాట్లాడుకుంటే ఐరన్ బాక్స్ ఫ్రేమ్ వస్తుంది. ఏది ఐరన్ బాక్స్ ఫ్రేమ్ విచ్ ఈస్ వెరీ హార్డ్. నేను కొన్ని మేస్త్రీలను కూడా కలిశానండి, పనిచేసేటోళ్ళని. రేడియాన్ ఎవరి దగ్గర అయితే ఉందో 1,00,000 kilometers పైన నడిపారు. ద చాసీ అండ్ ద ఫ్రేమ్ ఇస్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత మనం కనుక చూసుకుంటే అండి దీనికి డెడికేటెడ్ హెడ్ ల్యాంప్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, జస్ట్ లైక్ ప్లాటినా. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, మీ హెడ్ ల్యాంప్ బల్బ్ ఓకే పాడు కాదు. తర్వాత దీనికి వైడర్ సీట్ ఉంది, యూఎస్బి ఛార్జర్ కూడా ఉంది. ప్లస్ రేడియాన్ 110 డిజిటల్ మీటర్ డిస్క్ వర్జన్లా మీకు డిజిటల్ ఓడోమీటర్ వస్తుంది, స్పీడోమీటర్ వస్తుంది, రియల్ టైమ్ మైలేజ్ డిస్ప్లే వస్తుంది, రివర్స్ ఎల్సిడి క్లస్టర్ అయితే ఉంది. ఇట్ లుక్స్ లైక్ అ కలర్డ్ డిస్ప్లే, చాలా బాగుంది. ఆ బండి నడితే మీకు ఒక వేరే ఫీలింగ్ వస్తుంది. ఏది టీవీఎస్ రేడియాన్ డిజిటల్ మీటర్ టాప్ మోడల్ డ్యూయల్ టోన్ విత్ డిస్క్ బ్రేక్. ప్లస్ మనకి టాకోమీటర్, ఆర్పిఎం మీటర్ కూడా ఉంటుంది, క్లాక్ ఉంది, సర్వీస్ రిమైండర్ ఉంది, ట్రిప్ మీటర్స్ కూడా ఉన్నాయండి, సైడ్ స్టాండ్
ఇండికేటర్ అయితే అన్ని బండ్లలో ఉంది. తర్వాత ఈకో ఇండికేటర్ కూడా ఉంది. మనకి ఇంజన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ అయితే అన్ని బండ్లలో వస్తుంది. సో ఇంత ఇన్ఫర్మేషన్ మీకు టీవీఎస్ రేడియాన్ డిజిటల్ మీటర్ వర్జన్ డిస్ప్లే చేస్తుంది. దానివల్ల ఐ హ్యావ్ పర్సనల్లీ పుట్ దాట్ బైక్ అట్ ది ఫస్ట్ ర్యాంక్. ఇప్పుడు నా కాడ టీవీఎస్ రేడియాన్ లేదు, బట్ ఐ రియల్లీ లవ్ దాట్ మోటార్ సైకిల్. ఇప్పుడు నేను ఎందుకు కొనలే ఫస్ట్ ర్యాంక్లో పెట్టి దానికి? వెల్, దాని ప్రైస్ నా బడ్జెట్లో నిజంగా చెప్పాలంటే మై బడ్జెట్ వాజ్ రఫ్లీ 85,000 టు మ్యాక్సిమం 88-90,000. ఆ బండి అప్పుడు నాకు తెలిసినంత వరకు ఇట్స్ ఆన్ రోడ్ ప్రైస్ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అండి ఇట్ వాజ్ సమ్వేర్ అరౌండ్ 1,07,000. ఇప్పుడు జిఎస్టీ కట్ అయిన తర్వాత సెప్టెంబర్ మనకి 22 తర్వాత ఈ బండి ప్రైస్ తప్పకుండా ఒక 7 నుంచి 8,000 దాకా తగ్గబోతుంది. సో ఇట్ విల్ బీ అండర్ 1 lakh rupees. సో అప్పుడు దట్ ఈస్ ద రైట్ టైమ్ టు పర్చేస్ ద టీవీఎస్ రేడియాన్ డిజిటల్ మీటర్ వర్జన్. ఓకే, సో దీంట్లో యావరేజ్ ఫ్యూల్ కన్జంప్షన్, రియల్ టైమ్ మైలేజ్ కూడా డిస్ప్లే అవుతుంది, డిజిటల్ ఓడోమీటర్ కూడా డిస్ప్లే అవుతుంది. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేశాక ఐ కెన్ సేఫ్లీ సే దట్ ద టీవీఎస్ రేడియాన్ డిజిటల్ డిస్క్ మీటర్ వర్జన్ ఇస్ ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ 110cc మోటార్ సైకిల్. ఇప్పుడు దాని అర్థమైంది వేరే బైక్స్ అన్ని వేస్ట్ అన్నట్ట? డెఫినెట్లీ కాదండి. వేరే బైక్స్ కూడా దే ఆర్ డెఫినెట్లీ బెటర్. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే టీవీఎస్ స్పోర్ట్ 110 ఇస్ ద మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అన్న. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే 110cc మోటార్ సైకిల్ కావాలో వాళ్ళు ప్లాటినా 110 LE కొనొచ్చు, లేదా అంటే టీవీఎస్ రేడియాన్ బ్లాక్ ఎడిషన్ కొనొచ్చు, లేదంటే టీవీఎస్ స్పోర్ట్ కూడా కొనొచ్చు, లేదంటే మనకి రేడియాన్ కాకుండా మీరు ప్లాటినా 110 కాకుండా యూ కెన్ ఆల్సో బై రైట్ ద టీవీఎస్ స్పోర్ట్ 110 ఆర్ ఎల్స్ ద లీవో డ్రమ్ వర్జన్ కూడా. కానీ నిజంగా నేను లీవో ఎందుకు మెన్షన్ చేయలేదంటే అండి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ప్లస్ ఇప్పుడు నేను ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పబోతున్నానండి. కొందరు అడిగేది ఏంటంటే కొన్ని బైక్స్కి సస్పెన్షన్ చాలా స్టిఫ్ ఎందుకు ఉంటుందంటే మామూలుగా అది రూరల్ ఏరియా యూసేజ్కి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హోండా CD 110 ఉండే, ఇమేజ్లో చూస్తున్నాను కదా, నేను 2023లో కొన్నాను. ఆ బండి సస్పెన్షన్ చాలా స్టిఫ్ ఎందుకు ఉన్నదంటే ఒక రీజన్ ఉంటుందండి దాని వెనుక. ఎవరైతే రూరల్ ఏరియాస్లల్లో ఇప్పుడు మన రైతన్నలు ఉంటారో, ఎవరైతే రైతు అగ్రికల్చర్ పని చేస్తూ ఉంటారో వాళ్ళు చాలా అంటే క్వింటల్స్ 2-3 క్వింటల్ బండి వెనకాల పెట్టి దానికి కట్టేసి నడుపుతూ ఉంటారు. సో సాఫ్ట్వేర్ సస్పెన్షన్, ఇప్పుడు ప్లాటినా లాంటి బండికి అడ్జస్టబుల్ సస్పెన్షన్ లేదు. సో ప్లాటినా లాంటి బండి, ప్లాటినా 100cc లాంటి బండి మీద ఒక 3 క్వింటల్స్ వెయిట్ పెట్టి నడిపితే దానికి ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా? అది సస్పెన్షన్ కొట్టుకొని ఏమవుతుందంటే కిందికి పోయి ప్యానల్స్ అండ్ లోపల కాంపోనెంట్స్ పాడే ఛాన్స్ ఉంటుంది. సో ఏ బండికి అయితే నాన్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటుందో అలాంటి బండ్ల మీద ఎక్కువ బరువు పెట్టినా ఆ స్టిఫ్ సస్పెన్షన్ హ్యాండిల్ చేసుకుంటుంది. ఆ హ్యాండిల్ చేసుకుంటే మీ బండి సీట్ అయినా ప్యానల్స్ అయినా ఏం ప్రాబ్లం రాదు. సో హోండా కాడ మంచి బండి ఉండే హోండా CD 110, సాడ్లీ వాళ్ళ బండి ప్రొడక్షన్ ఆపేశారు. సో ఇదొక డౌట్ ఎవరైతే మన ఫాలోవర్స్కి ఉంటుందో, కొన్ని బండ్లకు నాన్ అడ్జస్టబుల్ స్టిఫ్ సస్పెన్షన్ ఉంటుంది. అది ఎందుకంటే దే ఆర్ మెయిన్లీ డిజైన్ ఫర్ రూరల్ ఏరియా యూసేజ్ అనమాట. చాలా పెద్ద బరువు మోస్తారు కదా, అలాంటి బరువు మోసేటోళ్ళకి అలాంటి బండ్లు చాలా పనికొస్తాయి. క్యారియర్స్ ఉంటాయి కదా, హోండా CD 110కి కూడా క్యారియర్ ఉంటుంది. అది ఎందుకు తెలుసా? దాని సస్పెన్షన్ హార్డ్ ఎందుకు ఉంటుంది? చాలా బరువు పెట్టి మోయడానికి, ఆ క్యారియర్కి కట్టేసి నడపడానికి ఉంటుంది. సో వీడియో కనుక నచ్చితే నా వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రేమ లైక్స్ ద్వారా నాకు షో చేయండి. బికాజ్ మీకోసం నేను ఇంత కష్టపడి క్వాలిటీ వీడియోస్ తీసుకొని వస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గాడ్ బ్లెస్ యూ, రైడ్ సేఫ్ అండ్ టేక్ కేర్. గుడ్ బై, టేక్ కేర్.